ఈ హీట్ వేవ్ వల్ల హీట్ వేవ్ని తట్టుకోవటానికి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని ఒక నోట్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. పబ్లిక్ లిటరేచర్. లెట్ ది డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఇష్యూ ఏ పబ్లిక్ నోటీస్. ఇది ఖచ్చితంగా అన్ని స్కూళ్ళలో, అన్ని కాలేజెస్లో, సినిమా హాల్లో, షాపింగ్ మాల్స్లో, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, మెట్రోలో వీటి కనీసం డిస్ప్లే చేయండి. ప్రజల్లో అవగాహన పెరుగుతుంది, చైతన్యం పెరుగుతుంది కదా. మీడియాను రిక్వెస్ట్ చేయండి. టీవీల్లో వీటిపైన అన్ఫార్చునేట్లీ రాజకీయ వాడి నుంచి మనం చర్చించుకుంటాం తప్ప హీట్ వేవ్ని తట్టుకోవడం గురించి ఏ టీవీలో డిబేట్ నడిచింది చెప్పండి. నాకు తెలిసినంత వరకు అయితే రేరెస్ట్ ఆఫ్ ద రేర్, ఎక్కడ జరగదు. హీట్ వేవ్ని తట్టుకోవాలం ఎలా అని ఒక 4 ఎక్స్పర్ట్స్, సైంటిస్టులను, డాక్టర్లను పిలిచి చర్చ పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేస్తారా? అది ఎవరు చూడారు సార్ అంటారు. మనకు 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 తిరువురు ఉన్నది, పిఠాపురం ఉన్నది, మనకు పాస్టర్ ఉన్నది, ఇవన్నీ మన ఇష్యూస్ మనకు ఉన్నాయి కదా. వాళ్ళు తిట్టుకోవడానికే మనకు టైం సరిపోతలేదు. మనకు హీట్ వేవ్ గురించి మనకు ఎక్కడ ఆలోచన ఉంది? అవి మాట్లాడద్దని అంటలేను, అవి మాట్లాడాలి కూడా, అవసరమే. కానీ మరి హీట్ వేవ్ గురించి ఎందుకు డిబేట్ ఉండదు ఏ టీవీలో? ఒక్కరోజు, ప్రతిరోజు మీరు రాజకీయాలు చర్చించుకోండి. ఒక్కరోజన్నా హీట్ వేవ్ ప్రజల ఆరోగ్యం ఎలా ఉండాలి అనే ఒక అవేర్నెస్ ఎందుకు ఉండదు? ఎంతమంది అంతమంది లాభం అవుతుంది. ఇది ప్రజారోగ్యం పైన చేయాల్సింది. తర్వాత మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, ఇవాళ మీరు కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి మొదలుకొని గవర్నమెంట్ హాస్పిటల్స్ వరకు ఎక్కడైనా హీట్ వేవ్ ఎదుర్కోవటానికి ఫెసిలిటీస్ కానీ ఏమైనా క్రియేట్ చేశారా? నాకైతే చెప్పండి. మీరు ఎక్కడ మన పత్రికల్లో చదవలే. చేస్తుంటే సంతోషం, ఒకవేళ చేయకపోతే చెయ్యాలి. హీట్ వేవ్ నుంచి ఎఫెక్ట్ అయిన పర్సన్స్ వస్తే ఇమీడియట్గా వారికి అవసరమైన ట్రీట్మెంట్ అందే ఏర్పాటు కానీ, జాగ్రత్త కానీ, వైద్య సిబ్బందిలో ఆ కెపాసిటీ బిల్డింగ్ కానీ, వీటిపైన ఎక్కడన్నా ఎంత మేరకు ఏర్పాట్లు ఉన్నాయి. సో ద మెడికల్ సిస్టమ్ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ హీట్ వేవ్స్. అన్ఫార్చునేట్లీ ఎందుకు పట్టించుకోరు అంటే హీట్ వేవ్స్ వల్ల డబ్బున్నవాడు ఎఫెక్ట్ కాడు, పేదవాడు ఎఫెక్ట్ అవుతాడు. ఎక్కడైనా పబ్లిక్ హెల్త్, ప్రజారోగ్యంలో డబ్బున్న వాడికి లేదు, అప్పర్ మిడిల్ క్లాస్, మధ్యతరగతికి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలే వ్యవస్థలు గుర్తిస్తాయి. పేదవాడికి వచ్చే ఆరోగ్య సమస్యలు గుర్తించవు. అన్ఫార్చునేట్ అది. ఎందుకు అంటే పేదవాడికి వచ్చే ఆరోగ్య సమస్యలు సమస్య కాదు. అందుకే మీరు గమనించండి, డెంగ్యూ ఇష్యూ వచ్చినప్పుడు అంత పెద్ద చర్చ జరిగింది. ఎందుకు? డెంగ్యూ ఫ్లైస్ బ్రీడ్ ఇన్ మిడిల్ క్లాస్ లగ్జరీస్, అంటే మధ్యతరగతి విలాసాలైన ఎయిర్ కండిషనర్లో, ఎయిర్ కూలర్లో, రిఫ్రిజిరేటర్లలో డెంగ్యూ కారక క్రిములు పెరుగుతాయి. అందువల్ల డెంగ్యూ పైన అంత చర్చ జరిగింది. డయేరియా పైన చర్చ జరుగుతుందా? మీరు చూడండి, ఎక్కడన్నా అతిసార వ్యాధి గురించి మనకు అంత డిబేట్ ఎక్కడైనా ఉందా? అంటే ఈ దేశంలో పేదవాడి ఆరోగ్య సమస్య కాదు. ఇలా నాగేశ్వర్కి హీట్ వేవ్ సమస్య ఉంటుందా? నాకేం సమస్య? నా కార్లో వేసి, ఇంట్లో వేసి, నా రూమ్, నా వర్కింగ్ ఆఫీస్లో వేసి, నేను ఎక్కడికి వెళ్ళేసి, నేను అసలు ఐ కెన్ ఎఫోర్డ్ నాట్ టు గో ఇన్ దట్ సమ్, అసలు ఈ వేడిలో పోను నేను బయటికి. సో నాకెక్కడ ప్రాబ్లం ఉన్నది? నాకు ప్రాబ్లమే లేదు. నా సమస్య కాదు ఇది. సమస్య ఎవరు? నా సమస్య ఎవరంటే నా అపార్ట్మెంట్కి ఉండే సెక్యూరిటీ గార్డు సమస్య. ఎందుకంటే ఆయన గేట్ దగ్గర ఎండలో నిలబడాలి. నా ఇంట్లో పనిచేసే వారికి సమస్య, ఎందుకంటే నడుచుకుంటూ ఎండలో రావాలి, ఎండలో పోవాలి. సో సమస్య వారికి, కన్స్ట్రక్షన్ లేబర్కి సమస్య, రోడ్డు మీద అమ్ముకునే వారికి సమస్య, చిరు వ్యాపారులకు. ఎందుకు సమస్య అంటే వాళ్ళకి తప్పదు కదా, వాళ్ళకి తప్పదు. కనీసం అందుకే వాళ్ళ సమస్య పేదవాళ్ళ సమస్య కనుక అది మనకు ప్రజారోగ్య సమస్యగా కనబడదు. ఇదే ధనవంతుల సమస్య అనుకో, మధ్యతరగతి సమస్య అనుకో, ఇప్పటికే నా గోలే జరిగేది. అసలు పేదవాడి సమస్య మనకెవడు పట్టింపు. సో ఇప్పుడు దీన్ని ఎలా ఇప్పుడు నేను ఇంతవరకు పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ చెప్పాను. ప్రభుత్వాలు ఏం చేయాలన్నప్పుడు కనీసం ఒక పబ్లిక్ షెల్టర్స్, పబ్లిక్ కూలింగ్ ఫెసిలిటీస్ అంటారు. సో ఇప్పుడు అహ్మదాబాద్ లాంటి సిటీలో మున్సిపల్ హీట్ వేవ్ ప్లాన్ అని తయారు చేశారు. మీరు గూగుల్లో కొట్టిన అహ్మదాబాద్ హీట్ వేవ్ ప్లాన్ అని. హైదరాబాద్ హీట్ వేవ్ ప్లాన్ చెప్పండి నాకు ఎక్కడుంది? హైదరాబాద్ హీట్ వేవ్ ప్లాన్ ఏం చేయాలి? పబ్లిక్ కూలింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ కావాలి. సో హైదరాబాదు లో ఎక్కడెక్కడ ఇప్పుడు రోడ్డు మీద నడుస్తున్నాడు, ఒక భయంకరంగా వేడి తట్టుకోలేకపోయాడు, ఎక్కడ నిలబడాలి? కనీసం బస్ షెల్టర్లు కరెక్ట్గా ఉన్నాయా? పబ్లిక్ కూలింగ్ ఫెసిలిటీస్లో అవసరం వస్తే ఒక కూలర్ పెట్టి అక్కడ 5 కూర్చోంటట్టు, 10 మంది కూర్చోంటట్టు ప్లేస్ ఎక్కడ ఉందా? పోనీ కనీసం ఒక షేడ్. సో నీకు ఒక బోలెడన్ని ఓపెన్ ప్లేసెస్ ఉంటాయి, పబ్లిక్ ప్రైవేట్. సో ప్రభుత్వం టెంపరీగా అక్కడ కాస్తంత నీడ క్రియేట్ చేశారనుకోండి,
ఎవరైనా భయంకరంగా వేడి ఉన్నదనుకోండి కొంతసేపు అక్కడ ఆగగలుగుతారు. సో పబ్లిక్ షెల్టర్స్ ఎక్కడ పబ్లిక్ కూలింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి. తర్వాత పబ్లిక్గా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, లోకల్ కమ్యూనిటీస్ కావచ్చు, స్వచ్ఛంద సంస్థలను ఇన్వాల్వ్ చేసి కనీసం కొన్ని చోట్ల డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనకు స్వచ్ఛందంగా కొంతమంది ప్రజలు చేస్తూ ఉంటారు. ఇది యూ క్రియేట్ అవేర్నెస్. ఒక పెద్ద 1000 మంది అపార్ట్మెంట్లు ఉన్నదనుకోండి, ఆ 1000 అపార్ట్మెంట్ల ముందట రోడ్డు మీద పోయే వాళ్ళ కొరకు ఒక పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ ఉన్నాయి, మన హైరైజ్ కాంప్లెక్సెస్. వాళ్ళ రోడ్డు పైన ఆ జనం పోతున్న జనానికి ఒక మజ్జిగో, లేకుంటే ఒక లెమన్ వాటరో, లేకుంటే ఒక ఓఆర్ఎస్ పౌడరో, లేకుంటే ఒక కొబ్బరి బొండాలో, ఏవో ఒకటి వాళ్ళ కెపాసిటీని బట్టి. మరి కొబ్బరి బొండాల కాస్ట్లను కూడా మంచినీళ్ళు ఇవి ఇవ్వలేరా అండి? ఇది కనీస అవేర్నెస్. మన జిహెచ్ఎంసి ఒక అసోసియేషన్ అందరినీ పిలిచి ఇది హీట్ వేవ్ను మనం అందరం కలిసి ఎదుర్కోవాలి. అందువల్ల మీ కమ్యూనిటీ ఎదురుగా మీరు కనీసం అటువైపు నుంచి ఇటువైపు నుంచి వస్తున్న బాటసారులకు ఈ సదుపాయం కల్పించండి అంటే చాలా అసోసియేషన్లు ఆనందంగా ఈ పనిచేస్తాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ లేదు, మేము మా మున్సిపల్ ఎంప్లాయీస్ని అక్కడ పెడతాం, మీరు స్పాన్సర్ చేయండి అంటే సంతోషంగా స్పాన్సర్ చేస్తారు కదా. సో ఇలా మీరు కమ్యూనిటీని కూడా ఇన్వాల్వ్ చేసి మీరు పబ్లిక్ కూలింగ్ ఫెసిలిటీ పెట్టడం. అలాగే మీకు హీట్ వేవ్ తర్వాత ప్రోటోకాల్స్, ఇప్పుడు మనకు సిపిఆర్ అని వచ్చింది, హార్ట్ అటాక్ వస్తే ఇమీడియట్గా ఏం చేయాలి, సిపిఆర్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు పెద్ద ఎత్తున. సో ఇమీడియట్గా హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తిని ఇమీడియట్గా కాపాడాలి అంటే లైఫ్ సేవింగ్ అయితే సిపిఆర్ ట్రైనింగ్. మరి మీకు హీట్ వేవ్ ట్రైనింగ్ ఎక్కడ ఉందా? అసలు మీకు నాకు తెలుసా, ఒక హీట్ వేవ్తో ఒక వ్యక్తి సన్ స్ట్రోక్ తగిలి పడిపోతాడు, ఏం చేయాలి? నాకు తెలుసా, మీకు తెలుసా ఏం చేయాలి? ఆథెంటిక్గా సైంటిఫిక్గా ఏం చేయాలి? మనకు తెలిసిన చేస్తే మంచిది లాగిస్తాం,